ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇది మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతం మేలని ప్రసంగ గ్రంథం 7:8 వచనమును ఆధారం చేసుకొని మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి హోషేయ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను తలస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము హోషేయ గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనము ధ్యానంలో తీసుకుందాం. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచు వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి. గమనించండి, ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము అంట. ఎవరు? ఇశ్రాయేలు. దేవుడు మనకు తెలుసు ఇశ్రాయేల్ యొక్క ప్రజలను గురించినటువంటి సందర్భము. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ అంట విస్తారముగా వ్యాపించిందంట. ఈరోజు ప్రపంచం అంతట్లో మనకు తెలుసు ఇది వారి యొక్క వాగ్దానం కూడా. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి ఈ విధంగా ఉంటుంది. నా ప్రియుని గూర్చి పాడదని విని, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గూర్చి పాడదని విని. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి చేయించి ద్రాక్ష తోట తెలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఎదురు చూచుండని గాని అది కారు ద్రాక్షలు. ఇదంతా కూడా 7వ వచనంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైనటువంటి వనం. దేవుడు వారిని ఇంత విస్తారముగా అభివృద్ధి చేస్తే జరిగినటువంటి యొక్క సంగతి ఏంటంటే, వారి యొక్క ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించి ద్రాక్ష చెట్టుతో సమానము. వారు వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషంగా చేసి చూచారు. బలిపీఠాలు కట్టారు. దేన్ని కట్టినారు? బలిపీఠాలు దేవుని కొరకు కాదు కట్టేది, లోక సమటిక విషయం. అందుకనే తమ భూమిని ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషం. దేవుడు పోయినాడు. ఈ దినాల్లో కూడా పిల్లరా, మనము విస్తరించిన కొలది ద్రాక్షారసమును లేక ఫలమును అభివృద్ధి అయినటువంటి శరీర సంబంధంగా లోకరీతిగా మనము విస్తరించిన, అంటే లోకమునటి ఆస్తి అంతస్తులు పెరిగిపోయిన కొలది ఏమి వస్తున్నాయంటే, దేవునికి బలిపీఠములను కట్టి దేవుని కొరకు జీవించడానికి బదులుగా దేవతా స్తంభములను దయ్యములకు, అంటే దయ్యం యొక్క పద్ధతులకు, దయ్యం యొక్క విధానానికి మనము కట్టే వాళ్ళంగా ఉంటున్నాం. దేవుని యొక్క మాటలు వినకుండా ఎంత భయంకరంగా మనం జీవించినటువంటి దినాల్లో ఉన్నాము. ఈ భాగం మనకు కనబడుతూ ఉంటుంది. 2వ వచనం, వారి మనసులు కపటమైనది గనక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు. యెహోవా వారి బలిపీఠమును తుత్తునీయలుగా చేయును. వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయును. ఈ రోజుల్లో ఒక్కొక్కడు మూర్ఖత అనేటువంటి బలిపీఠాలు కట్టుకొని పోతా ఉన్నాం, దేవుని మాట వినకుండా. ఇంకోటి, వారి కపటమైన మనసు అంట. వారి మనసు కపటమైన. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో ఏముంది? ఎవరి హృదయాలు చూసినా కపటం. ఒకరి మీద ఒకరికి కపటమైనటువంటి మనసు. ఇదొక పెద్ద బలిపీఠం అయింది. ఆ కపటమైన దాని మీద, ఆ బలిపీఠం మీద అన్ని మోసము, అక్రమము, అన్యాయము, దుర్మార్గత, దుష్టత్వం ఇవన్నీ అర్పిస్తా ఉన్నారు. ఇవన్నీ సైతాను సంబంధించిన బలులు. ఇవి సైతాను సంబంధించిన ఆ దేవతా స్తంభాలు, వాటి పద్ధతులు, వాటి ఆచారాలు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం గమనించవలసిన విషయము ఇక్కడ రాయబడి ఉంది. 3వ వచనం, రాజు మాకు లేడు, మనము యెహోవాకు భయపడం. రాజు మనకేమి చేయనని వారిప్పుడు చెప్పుదురంట. ఈ రోజుల్లో దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా ఎంత దుర్మార్గంగా మనం జీవిస్తున్నాము అని అంటే, ఎట్లా జీవిస్తున్నామంటే, రాజు మనకు లేడు, రాజు మనకు లేడంట. ఎట్లా మరి? ఏమైపోయినాడు? రాజు మనకు లేడు. తర్వాత ఏమంటాడు? మనము యెహోవాకు భయపడం. వాస్తవంగా ఈ రోజుల్లో క్రైస్తవునికి దేవుడు అంటే భయం ఉందా? భయం ఉన్నదా? రాజు మాకేమి చేయనని వారు చెప్తారంట. దేవుడు ఏమి చేయలేడని. అంతే కదా, నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తున్నావు, దేవుడు ఊరుకుంటాడంటే
ఆయన ఏం చేస్తాడు అని చెప్పేసి నన్ను మాట్లాడేది, ఇదేనా మాట్లాడేది? గమనించండి, ఏం చేస్తున్నట్టు వాళ్ళు, మాకు రాజు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మాకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు. అబద్ధ ప్రమాణాలు చేస్తురంట, అబద్ధాలు ప్రమాణాలు చేయుదురు, సందులు చేయుదురంటే ఒకరినొకరు సమకూర్చుకోవడం అన్నమాట. సంధి వానికి వీనికి తగాదాలు ఉంటే సంధి చేసుకుంటున్నారు, వాని వైపు మళ్లించుకుంటున్నారు. పడనటువంటి వాళ్ళు ఇద్దరు పడినటువంటి వాళ్ళు మోసం చేయడానికి ప్రమాణాలు చేసుకొని ఒప్పందాలు చేసుకొని మనం కలిసి ఉంటామని చెప్పేసి ఇట్లాంటివన్నీ చూస్తున్నాం మనం. ఒట్టి మాటలు పలుకుదురంట. వాళ్ళు చేసుకున్న ప్రమాణాలు కానీ, వారు చేసుకున్న సంధులు కానీ, సంధి అంటే సమకూర్చుకోవడం, సమాధాన పడడం సంధి అని అంటే, అవన్నీ ఒట్టి మాటలే పలుకుతారట. అందువల్ల భూమి చాలలో విషకూర మొలుచున్నట్టు దేశంలో వారి తీర్పులు బయలుదేరుతున్నాయి. ఎట్టున్నారు ఇప్పుడు? విషకూరల్లాగా ఉన్నాయి. విషపు కూర మొలుచున్నట్లు, విషపు కూర తింటే ఎవడైనా చచ్చిపోతాడు. ఈ రోజుల్లో సంఘాల్లో జరిగినట్టు అరాచకాలు, సంఘాలలో ఎవరిని నమ్ముదామా, ఎవరిని మనం అనుసరిద్దామా అన్న కూడా అన్ని విషకూర మొక్కలే ఉన్నాయి. విషమే అన్నమాట, విషమే. ఎన్ని మొక్కలైపోయినాయో చెప్తా ఉన్నారు కదా. మేము ఎవరి దిక్కు వెళ్ళాలి, ఎవరిని అనుసరించాలి, ఏంది సావాస విషయం అంటుంటే అన్ని విషపు మొక్కల్లాగా తయారైపోయినాము. ఏ మొక్కను పట్టుకున్నా మనకు విషము పాపమే గాని మనకు మేలు ఉండదనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. గమనించండి, బేతాబేలున్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు, దాని ప్రభావం పోయినని ప్రజలు సంతోషించుచుండిన దాని అర్చకులు దుఃఖించురంట. దూడ విషయమైన షోమ్రోను నివాసులు భయపడుదురంట. బేతాబేలులో దూడ విషయమైన షోమ్రోను నివాసులు భయపడతారంట. దాని ప్రభావము పోయినని ప్రజలు సంతోషించుచుండిన దాని అర్చకులు, దాని ప్రభావం ఏమైపోయిందంటే, ఈ దూడ ఒకప్పుడు దాన్ని చూసి అందరూ భయపడ్డారు. ఈ దినాలు సంఘాలలో ఉన్నటువంటి అధికారులను బట్టి, వారి యొక్క తీర్మానాన్ని బట్టి, లేక వాళ్ళు చేసే దౌర్జన్యాన్ని బట్టి భయపడ్డ వాళ్ళు లేకపోలేదు, ఉన్నారు. ఏంటంటే మేము వాళ్ళకు భయపడుతున్నామండి, అందుకని ఈ విధంగా చేస్తున్నామని చెప్పేటువంటి దినాల్లో ఉన్నాం. ఇప్పుడు వారి ప్రభావం ఏమైందంట, ఆ దూడ ప్రభావం పోయిందని సంతోషిస్తున్నారు. దాని అర్చకులు దుఃఖిందంటే, ఎవరైతే ఆ దూడను నమ్ముకున్నారో, ఆ దూడను బట్టి అతిశయపడ్డారో, ఆ దూడను బట్టే ఇతరులు భయపడ్డారు. ఇప్పుడు ఈ దూడ ప్రభావం పోతే మిగతా వారు సంతోషిస్తున్నారు. కానీ ఎవరైతే దాని అర్చకులు అంటే దాన్ని పూజించిన వాళ్ళు, దాన్ని పొగిడిన వాళ్ళు, దాన్ని పట్టుకొని బతికినటువంటి వాళ్ళందరూ ఏమైనారు? ఇప్పుడు దుఃఖిస్తున్నారు. మా పరిస్థితి ఏంది, ఈ దూడ యొక్క ప్రభావం పోయింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళకేం దుఃఖం ఉంది, వీళ్ళకేం సంతోషం ఉంది. దేశంలో ఇదే సంగతులు జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్త కలిగి మనము దేవుని బిడ్డలంగా జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. 6వ వచనం, ఎఫ్రాయిము అవమానం నొందుటకు ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకొనుటకును అది అషూరు దేశంలోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇవ్వబడిన. చూడండి, గమనించండి, అషూరు దేశంలోనికి కొనిపోబడినటువంటి రాజైన యారేబునకు కానుకగా ఇవ్వబడుతుంది. ఏది? ఎఫ్రాయిము అవమానం అందుటకును ఇశ్రాయేలు వారు తాము ఆలోచన చేసుకుని సిగ్గు తెచ్చుకోవడానికి. చెప్పండి, ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి పోయినారు? అషూరు దేశానికి వెళ్ళినట్టు మనకు తెలుసు. ఇది యొక్క బైబిల్ యొక్క చరిత్ర. కాబట్టి తిరిగి వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి దేన్ని నమ్ముతున్నాం? 7వ వచనం, షోమ్రోను నాశనమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకొని పోవు నురుగుతో సమానం. నీళ్లు వరదలైపోతున్నప్పుడు నురుగు ఏ విధంగా పోతుందో షోమ్రోను యొక్క నాశనం అవుతుంది. దాని రాజు నీళ్లలో కొట్టుకొని పోయేటువంటి నురుగులాగా ఉంటాడంట. కాబట్టి మానవుని యొక్క జీవితం కూడా నురుగు లాంటిది. నీవు నమ్మినటువంటి రాజు నీళ్లలో కొట్టుకొని పోయేటువంటి నురుగులాగా ఉన్నాడు. కాబట్టి దేని నమ్ముతున్నాం? ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టేసి దేని నమ్ముతున్నారు, దేని పట్టుకున్నారు? గమనించండి, దేవుడు అంతా వృద్ధిగా వారిని వృద్ధిపరిస్తే దేవునికి విరోధంగా బలిపీఠాలు కట్టుకుంటూ, దేవతా స్తంభాలు నిలుపుకుంటూ, ఇట్లాంటి అషూరు దూడలను పెట్టుకొని వాటిని చేసుకుంటూ వెళ్తుంటే ఒకరోజు దూడ పోయింది, నష్టమైపోయింది. ఇప్పుడు షోమ్రోనికి వెళ్ళిపోతా ఉన్నారు. 8వ వచనము, ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవేనులోని ఉన్నత స్థలములు లయమగును, ముండ్ల చెట్టును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. గమనించండి, పర్వతములను చూసి మమ్మను మరుగు చేయుడనియు కొండలను చూసి మా మీద పౌడని వారు చెప్పుదురు. ఎలాంటి దినాలు వస్తున్నాయో చూడండి.
కాబట్టి ప్రియులారా, నేను 2 వచనాలను మీకు ఈ మాటను గుర్తు చేయాలని తలుస్తున్నాను. భయంకర దినాలలో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాం. 8వ వచనాన్ని ఆధారం చేసుకొని చూస్తే, ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవేనులు ఉన్నత స్థలములు లయమవుతున్నాయి, ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగుతున్నాయి. వారి బలిపీఠాలు కట్టుకున్నారు కదా, వాటి మీద ముండ్ల పెరుగుతున్నాయి. పర్వతంలో బలిపీఠముల మీద కంప పెరుగుతుంది, ముండ్ల చెట్టును కంప పెరుగుతుంది. పర్వతములను చూసి మమ్మను మరుగు చేయుడనియు, కొండలను చూసి మా మీద పౌడని వారు చెప్తారు. ఎట్లాంటి దినాలు? భయంకర దినాల్లో ఉంటున్నాం. ఇంకో 2 మాటలు చూపిస్తాము, గమనించండి. చివరి దినాలలో ఉన్నటువంటి మనము, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భూలోకంలో మానవుడిగా ఉన్నటువంటి దినములలో ఈ విధంగా తెలియజేస్తూ వచ్చినాడు. ప్రభు రాకడ దినం నుంచి లూకా సువార్త 23వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 27 నుండి ఉంటాయి. ఎంతమంది చదువుకోండి. గొప్ప జనసమూహం ఆయన కూర్చి రొమ్ము కొట్టుకుంటారంట, దుఃఖిస్తారు చాలా మంది. యేసు వారి వైపు చూస్తున్నారు. యేసు ప్రభు వారు చెప్తున్న సంగతులు ఏంటంటే 30వ వచనము, అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మల్ని కప్పుడని కొండలతో జనులు చెప్పసాగుదురు. యేసు ప్రభు వారు సిలువకు వెళుతున్నటువంటి దినములలో వాళ్ళు ఏడుస్తుంటే, అమ్మా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఇదిగో గొడ్రాండ్లు కాని గర్భములు, పాలియని స్తన్యములు, ధన్యములని చెప్పు దినములు వచ్చుతున్నవి. అప్పుడు ఏమంటారంటే, మా మీద పడండి, పర్వతములతోనూ మమ్మల్ని కప్పుడని కొండలతోనూ వారు చెప్తారంట. వారు పశ్చిమానికే ఇలా చేస్తే. అందుకని ప్రభు చెప్పినాడు, కొండలతోటి చెప్తున్నట్టు వీళ్ళంతా. ఎందుకంటే భయంకర ఉగ్రత దినమున వచ్చేటువంటి తీర్పును గురించినటువంటి విషయం. అదే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో కూడా మరి ప్రకటనలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. భయంకర దినాల్లో ఉన్నాం కాబట్టి మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఈ మాటలు మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాము. 15 నుండి 6వ అధ్యాయం ప్రకటన గ్రంథము 17, 17 కలిసి ఉన్నాయి. భూరాజులు, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రులను కొండ గుహల్లోను బండ సందుల్లోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పే దినాలు వస్తున్నాయి. కాబట్టి చివరి దినాల్లో ఉన్నాం. కార్యారంభం కంటే కార్య అంతము మేలని చెప్పే దినాల్లో ఉన్నాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 18, 19 వచనాలలో కూడా ఈ మాటలు రాయి ఉంటాయి. అందుకొరకనే మనం చదువుకుంటే హోషేయ గ్రంథము 10వ అధ్యాయంలో 8వ వచనము చివరి భాగంలో మమ్మల్ని మరుగు చేయుడని, ఎందుకు అలాంటి శిక్షకు, తీర్పుకు మనము గురి కావలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం ఎరిగి దేవుని మాటలకు లోబడదాము. కాబట్టి విస్తరించిన కొలది దేవుడు మనకి ఇచ్చిన దాని కొరకు బట్టి ఆ దేవుని కొరకు మనము నమ్మకంగా జీవిస్తాం. ఎందుకంటే రకరకాల విధాలుగా మనం వెళ్ళొద్దు. వీళ్ళంతా కూడా వాళ్ళ అబద్ధ ప్రమాణాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ శిక్షకు పాత్రలు అవుతా ఉన్నారు. కాబట్టి ఎందుకు ఆ అన్యాయపు తీర్పు తీర్చుకోవాలా? ఎందుకు ఆ అన్యాయం విషయము మనము వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాము. దేవుని బిడ్డలుగా ఇంకొక మాట కూడా మీరు తర్వాత మీరు చదువుకోండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1 నుండి ఈ విధంగా ఉంటుంది. ఈ రోజుల్లో మన సంఘాలలో జరిగేటువంటి భయంకర ఈ అబద్ధాలు, ఈ మోసాలను విడిచిపెట్టేసి దేవుని కొరకు మనము జీవించవలసిన వారముగా ఉంటున్నాం. మీలో ఒకరికి మరొకరికి ఇవన్నీ మీరు చదవండి. తీర్పు తీరుస్తుందంట, ఎట్లా ఉన్నారు ఈ మాటలు తర్వాత మీరు చదువుకొని చివరి దినాలలో ఉంటున్నాం. దేవుని బిడ్డలముగా దేవుని కొరకు ఒక మంచి తీర్మానం కలిగి మనము ముందుకు సాగుదాము. ఆ విధంగా ఈ శిక్షను తప్పించుకుందాం. భయంకర దినాల్లో ఉంటున్నాం. అట్లా మన ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేయండి మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.